హలో అండి, నమస్తే. శారీ పిన్నీస్లు కానీ ఇలాంటి మామూలు పిన్నీస్లను మనము శారీకి కానీ బ్లౌజ్కి డ్రెస్కి ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు దాని షార్ప్నెస్ అనేది తగ్గిపోవటం వలన 2-3 టైమ్స్ ఫోల్డ్ చేసిన శారీకి అయితే ఇలాంటి పిన్నీస్లు అనేవి అస్సలకే పట్టవండి. నెయిల్ కటర్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నెయిల్ కటర్కి వెనుక భాగాన ఇలా లైన్స్ వస్తుంది. దాంతో మనము ఎలాంటి పిన్నీస్లు అయినా సరేనండి 30 సెకండ్స్ పాటు ఇలా తిప్పుతూ పిన్నీస్ని షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత మొండిగా ఉన్న పిన్నీస్లు అయినా సరేనండి మనము ఎన్ని ఫోల్డ్ చేసినా శారీస్కైనా ఇలా ఈజీగా పిన్నీస్లు అనేసి పెట్టేసుకోవచ్చు. మందంగా ఉన్న శారీస్ని ఎక్కువగా ఫోల్డ్ చేసామనుకోండి ఇలాంటి పిన్నీస్లు అనేవి పట్టవు కదా. ఇలాంటి వాటికైతే ఈ టిప్ అనేది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు ఇలా మినపప్పు నానబెట్టుకుంటాం కదండి ఇడ్లీ పిండికైతే. అలాంటి టైంలో మనము కొద్దిగా మెంతులను మాత్రం ఇలా నానేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దోశ చేస్తున్నానండి. ఇలా రైస్ని మినపప్పు నానబెట్టుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా మాత్రమే ఇలా మెంతులను వేసామనుకోండి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. కొత్త డ్రెస్లు కానీ శారీస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇలాంటి స్పాంజ్ వస్తుందండి. ఎక్కువగా కాకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్నాక దారప్రిల్స్కి మనము నిడిల్స్ని పెడతాం కదండి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసాం అనుకోండి అవి ఒక్కొక్కసారి మన చేతికి కూడా గుచ్చుకుంటుంది. తర్వాత వాటిని వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా స్పాంజ్కి మన ఇంట్లో ఉండే నిడిల్స్ అన్నిటినీ కూడా దీనికి పెట్టేసామనుకోండి వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. దారప్రిల్స్ కానీ నిడిల్స్ అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో సర్దుకున్నాం అనుకోండి వెంటనే తీసుకొని మనము స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్లు ఉంటాయి కదండి, వాటన్నిటిలో ఒక దగ్గర పెట్టేసామనుకో అవన్నీ కూడా ముడిపడతాయి. ఇయర్ ఫోన్స్ అయితే ఇంకెక్కువగా ముడిపడతాయి కదా. వీటన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొని మన ఇంట్లో ఉండే మేకు కానీ ఏదైనా హ్యాంగర్కి వేసామనుకోండి అవి ముడిపడకుండా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఏ ఛార్జర్ వైర్ కావాలన్నా ఇయర్ ఫోన్ వైర్ కావాలన్నా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. పిల్లల డ్రెస్సులు కానీ మన డ్రెస్సులు కానీ ఏవైనా సరేనండి కొద్దిగా పెద్దగా అనిపించినప్పుడు పిల్లలకైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాటికైతే మన ఇంట్లో ఉండే సైడ్ పిన్నిస్లు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఎంతవరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అంతవరకు ఈ క్లాత్ను మలుచుకొని ఆ పిన్నిస్ని పెట్టేసేయాలి. కట్ చేసి స్టిచ్చింగ్ వేసామనుకోండి పిల్లలు పెరిగినప్పుడు మళ్ళీ అది చిన్నగా అనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ ఆ డ్రెస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎక్కడి వరకు అయితే పెద్దగా అనిపిస్తుందో అక్కడి వరకు మలుచుకొని ఇలా పిన్నిస్లను పెట్టేసేయాలి. నేను తీసుకున్న పిన్నిస్ పెద్దగా ఉంది అండి. చిన్న పిన్నిస్ అయితే మనము ఇలా పిన్నిస్ పెట్టినట్టు కూడా అస్సలకే ఏర్పడదు. ఇలా 2 సైడ్స్ కూడా ఎక్కడైతే పెద్దగా అనిపిస్తుందో అక్కడ ఇలా పిన్నిస్ని పెట్టేసుకోవాలి. చూడండి పిన్నిస్ పెట్టిన దానికి కొద్దిగా సైజ్ అనేది చిన్నగా అయింది కదండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చినిగిపోయిన సాక్స్ కానీ లేదా వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఇలా హ్యాండ్స్కి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి వేసుకునే పౌడర్ కానీ లేదా కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి దాన్నైనా ఇలా సాక్స్ పైన వేసుకోవాలి. ఇంట్లో ఉండే టీవీ ఉంటుంది కదండి, దుమ్ము పట్టినప్పుడు ఇలా పౌడర్తో మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ పౌడర్కి అతుక్కొని వచ్చేస్తుంది. మనము దేన్ని పడితే దాంతో టీవీని క్లీన్ చేయలేం కదా. ఇలాంటి స్మూత్ దాంతో క్లీన్ చేసామనుకోండి టీవీ కూడా పాడవకుండా ఉంటుంది, డస్ట్ కూడా ఈజీగా పోతుంది. హెయిర్కి పెట్టుకునే ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి దాంట్లో ఉండే స్క్రూ అనేది పడిపోవటం వల్ల కానీ లేదా కింద పడి ఇలా విరిగిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తాం. కానీ దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ డబుల్ గమ్ టేపుని కానీ లేదా ప్లాస్టర్ని దేనైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డోర్కి వెనక సైడు ఇలా ప్లాస్టర్తో ఈ ఫ్లక్కర్ని అతికించేస్తున్నాను. మీరు ఎక్కడైనా ఈజీగా అతికించుకోవచ్చండి. మీరు ప్రతిరోజు యూజ్ చేసే చైన్స్ కానీ ఫ్లక్కర్లు కానీ లేదా రబ్బర్ బ్యాండ్లు కానీ ఏవైనా సరేనండి మరీ బరువైనవి కాకుండా ఇలా చాలా తేలికగా ఉండేవి ఏవైనా ఇలా ఫ్లక్కర్కి వేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ఇప్పుడైతే క్లాత్ బ్యాగులు వస్తున్నాయి కదండి దాంతో అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ కవర్ని ఇలా పట్టుకుంటాం కదండి అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే కింది వైపున కూడా ఇలా సమానంగా కట్ చేసుకున్నాక
వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలండి, ఇంకొక సైడ్ అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ని ఇలా రెండుగా మలుచుకున్నాక కింది వైపు నుంచి కూడా ఇలా రెండుగా మలుచుకున్నాం అనుకోండి, మనకి 4 మడతలుగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ ఉన్న సైడు మాత్రం మనము గ్లూ గమ్ముతో కానీ పిన్ పంచుతో ఇలా పిన్స్ కొట్టేశారనుకోండి, మనకి లోపటైతే 8 పాకెట్స్ అనేవి రెడీ అవుతాయండి. దీంట్లో ప్రతిరోజు పెట్టుకునే కరెంటు బిల్లులు కానీ లేదా గ్యాస్ బిల్లులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేదా ఏటీఎం కార్డులు ఇలా ఒకటి కాదండి, మనము ఎన్నైనా కూడా ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. వర్షాకాలంలో ఇలాంటి ప్యాకెట్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి, ఫోన్ కానీ ఇలాంటి పేపర్స్ అనేవి తడవకుండా ఉంటాయి. ఒక హ్యాంగర్ని తీసుకొని బట్టల క్లిప్ను ఇలా కాకుండా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి, మనము బట్టల క్లిప్లను ఈ హ్యాంగర్కి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మేకు కానీ లేదా బీరువాలో కానీ ఎక్కడైతే హ్యాంగర్స్ ఉంటాయో ఆ ప్లేస్లో వేసుకున్నాక మన ఇంట్లో ఉండే చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బట్టల క్లిప్ యొక్క మధ్యలో వేసేసుకుంటే ఎన్నైనా కూడా ఈజీగా పడతాయండి. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లైనా ఇలా ఒక హ్యాంగర్కి వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ బ్యాగ్కి నాడలు రానప్పుడు వాటిని కూడా ఇలా బట్టల క్లిప్ సాయంతో పెట్టేసుకోవచ్చు. ఎన్ని ఉన్న డోర్ మ్యాట్స్ని మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా బకెట్లో నేను హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. మనము బ్రష్ కానీ చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఉండాలంటే ముందుగా ఇలా బాగా మరుగుతున్న హాట్ వాటర్ని తీసుకోవాలి. ఈ హాట్ వాటర్లో మనము వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కానీ లిక్విడ్లు ఉంటాయి కదండి, వాటిని వేసినాక కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకోండి. దీంతో పాటు 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా 1 రూపీ షాంపూ ప్యాకెట్ని వేసుకున్నాక బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసుకోవాలి. చివరగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోండి. ఇలా ఎక్కువగా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. అన్ని డోర్ మ్యాట్స్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసామనుకోండి, వాటర్ అనేవి పూర్తిగా పీల్చేసుకుంటాయి కాబట్టి మురికి కూడా చాలా ఈజీగా పోతుంది. చూసారు కదండి, ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న మురికిని కూడా పోగొట్టుకోవాలంటే నేను వేసిన లిక్విడ్లన్నీ కూడా మీరు ఈ వాటర్లో కలుపుకోవాలండి. అప్పుడే ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అవుతాయి. ఎందుకంటే మనము ఇక్కడ చేతిని కానీ బ్రష్ని యూస్ చేస్తలేం కదండి, ఇలా హాట్ వాటర్లో ఇవన్నీ వేస్తేనే మురికి అనేది తొలగిపోతుంది. ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఇలా వాటర్లో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసేయాలండి. ఇలా ఉంచితేనే మురికి కూడా పోతుంది. చూసారు కదండి, నేను హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసాను. ఎంతసేపు ఎక్కువగా ఉంచితే దాంట్లో ఉండే మురికి అనేది ఇలా బయటకి వచ్చేసింది. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ పాటు ఇలా ఉంచితేనే దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేసింది కదండి. వాటర్ కూడా ఎలా చేంజ్ అయిపోయాయో. ఆ తర్వాత మనం ఈ బకెట్లో నుంచి ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా తీసేసి మరొకసారి మనము ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఇలా మనము 2-3 సార్లు ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ని అందులో నానబెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను మరొకసారి వాటర్ని తీసుకొని ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ని ఇలా పూర్తిగా తడిపేశానండి. ఈ డోర్ మ్యాట్స్ని ఇదే వాటర్లో మనము ఒక 2-3 టైమ్స్ పాటు బాగా జాడించాలి. ఇలా వాటర్లో అటు ఇటు కదిపేసామనుకోండి, పూర్తిగా మురికి కూడా బయటకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 సార్లు కూడా హాట్ వాటర్లో నానబెట్టిన తర్వాత మరొకసారి ట్యాప్ వాటర్లో ఇలా ఈ డోర్ మ్యాట్స్ని జాడించానండి. చూసారు కదండి, డోర్ మ్యాట్స్కి వెనక సైడ్ కానీ ముందు సైడ్ ఉన్న మురికి కూడా పూర్తిగా పోయింది. చివరిసారిగా మరొకసారి బకెట్లో ట్యాప్ వాటర్ని తీసుకున్నానండి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ కంఫర్ట్ని కానీ లేదా మీరు డెటాల్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా వేసిన వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఒకసారి జాడించండి. ఇలా జాడించడం వలన మ్యాట్స్ కూడా మంచి సువాసన అనేవి వస్తాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు వాటర్లో బాగా తిప్పేసి తీసేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేవి కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనము ఎండలో ఆరబెట్టుకోవచ్చు. డోర్ మ్యాట్స్ని ఎప్పుడు కూడా నీడలో ఆరబెట్టుకోకూడదండి. బెడ్షీట్స్ని కానీ డోర్ మ్యాట్స్ని ఎక్కువగా ఎండలో ఆరబెట్టుకుంటేనే తడి అనేది పూర్తిగా తొలగిపోయి
డోర్ మ్యాట్స్ అనేవి నీట్గా కనబడతాయి. ఇలా 3 సార్లు మనము వాటర్లో క్లీన్ చేసినాక చూసారు కదండి, డోర్ మ్యాట్స్లో ఉండే మురికి కూడా పోయింది. ఇప్పుడు వీటిని మనము ఎండలో ఆరవేయాలండి. ఇలా డోర్ మ్యాట్స్ని మనము క్లీన్ చేయాలంటే చేతును కానీ బ్రష్ని కానీ యూజ్ చేయకుండా ఉండాలంటే ఇలా హాట్ వాటర్లోనే ఒక 2-3 టైమ్స్ అనేవి ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా అప్పుడే పూర్తిగా క్లీన్ అయిపోతాయండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇలా మనం కంఫర్ట్ని కానీ డెటాల్ని వేసినా కూడా మంచి సువాసన కూడా వస్తాయి. చూసారు కదండి, ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు డోర్ మ్యాట్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో. చాలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అండి. ఇవి ఒక నెల రోజుల వరకు నేను క్లీన్ చేయలేదు. ఆ తర్వాత ఇలా క్లీన్ చేస్తే దాంట్లో ఉండే మురికి కూడా ఈజీగా తొలగిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.